అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ అలాగే సినిమా విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ రేవంత్ రెడ్డి చేతుల మీద అందించారు. సో అంటే అక్కడ గనక చూసుకున్నట్లయితే పుష్ప సినిమాలో తొక్కెసలాట్లో మరణించిన తర్వాత అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేపించారు. సో ఆ తర్వాత అవార్డు కూడా వచ్చింది. అలాగే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చింది కూడా రేవంత్ రెడ్డి సర్కారే. సో ఆ తర్వాత అది కట్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సుందరి మనలతో డిన్నర్ అనేది ఉందో, సో అంటే వరల్డ్ బ్యూటీస్ తో డిన్నర్ ఎప్పుడైతే ప్లాన్ చేశారో అప్పుడు నాగార్జున ఇన్వైట్ చేశారు. సో అంటే అందులో గనక చూసుకున్నట్లయితే ఏంటి సార్, అంటే ఆయన అలా చేసి మళ్ళీ పిలవడం, దగ్గరికి చేర్చుకోవడం, దీని వెనకాల అసలు ఏముంది? ఏముందమ్మా, రేవంత్ రెడ్డి అనే మనిషి ఒక స్టాండర్డ్ లేని మనిషి అమ్మా. ఇప్పుడు సోనియా గాంధీని భూతము రక్తం తాగే పిపాసిని తిట్టినోడు ఇప్పుడు సోనియా గాంధీ దేవత అంటున్నాడు. ఆవిడ కాడుగడి నెత్తిన పోసుకోవాలి. సో అతని మాటలకి అదేదో పెద్ద స్టాండర్డ్ మనిషి కాదు కదా. ఒక స్టాండర్డ్ మనిషి అయితే ఇలా అన్నాడే, మళ్ళీ వాళ్ళు ఇలా అంటున్నాడే. స్టాండర్డ్ కాదు, ఎక్కడికక్కడే ఈ ఎండక కొడుకులాగా ఎప్పటికప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే హిస్టరీ ప్రూవ్ అయింది. అతను ఎప్పుడే మాట్లాడతాడో ఆ సందర్భాన్ని మనం మాట్లాడుతూ ఒక నిర్దిష్టమైన విధానము పద్ధతి కాదు అని తేలిపోయింది కదా. ఇక అతను ఏముంది, ఆ రోజు తన అసెంబ్లీలో మాట్లాడాడు, తన మంత్రులు మాట్లాడారు. సీతక్క దారుణంగా సీతక్క విమర్శించింది ప్రెస్ మీట్ లో. ఇన్ని చేసి వాళ్ళ మళ్ళీ అది మనిషికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ హిపోక్రసీ. ఆ టైంలో ఆ సమయంలో అలా మాట్లాడాం, ఈ సమయంలో ఇలా మాట్లాడతాం అంతే. మా నరానికి నాలుగు లేదు, మా బుర్రలోకి నిబద్ధత లేదు, మేము దోషి అన్నట్టు. అది దాని గురించి పెద్ద అసలు గదర్ అవార్డు ఏంటి, గదర్ పేరు పెట్టడంలోనే అతని యొక్క విచక్షణ ఏంటో, అతని ఇదేంటో అర్థమైపోయింది కదా. గద్దర్ కేవలం రాజకీయ నిర్ణయం. అంటే కేసీఆర్ గారి దగ్గర కలవడానికి గద్దర్ వెళ్తే 1 గంటన్నర సేపు ఆయన వెయిట్ చేయించాడు కేసీఆర్ గారు. ఆయన బాధపడ్డాడు గద్దర్ కనుక. ఆయన కేసీఆర్ గారు చేసిన దానికి మనం విరుద్ధంగా చెయ్యాలి. ఆయన చేశాడు కనుక ఆయన బాధపడ్డాడు, ఆయన సంతోష పెట్టాలి, ఆయన పేరు మీద అవార్డు అనేసాడు. అసలు ఔచిత్యం ఉందా దాంట్లో? ఏమన్నా విచక్షణ ఉందా? ఒక అవార్డు ఇచ్చేటప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అవార్డు ఇచ్చేటప్పుడు అది ఒక వ్యక్తి పేరు మీద మామూలుగా స్పెషల్ అవార్డు ఇస్తాం. ఇప్పుడు రామారావు గారి పేరు మీద స్పెషల్ అవార్డు, కాంతారావు గారి మీద స్పెషల్ అవార్డు, చక్రపాణి గారి నాయుడు ఇలాగూ గద్దర్ గారి మీద ఒక స్పెషల్ అవార్డు, ప్రత్యేకమైన అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వండి. ఎవరికి అబ్జెక్షన్ లేదు. బ్రహ్మాండ రఘుపతి గారి అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అక్కినేని జీవిత సాఫల్య అవార్డు, ఇలా ఒక పేరు మీద ప్రత్యేకమైన అవార్డులు ఉంటాయి. అలాగే గద్దర్ గారి పేరు మీద ప్రత్యేకమైన అవార్డు పెట్టండి, గౌరవించండి. ఆయన పేరు మీద అన్ని అవార్డులు ఏంటి? ఏమాత్రం ఔచిత్యం లేదు, ఏమాత్రం ఒక ఆలోచన లేదు. ఏదో అప్పటికప్పుడు ఎంతో వచ్చింది పెట్టేశారు. ఎట్లా పెడతారమ్మా? ఆయన ప్రభుత్వం ఇచ్చిన అవార్డును తిరస్కరించిన వాడు ఆయన. ఎవరు? గదర్ గారు. ప్రభుత్వం ఇచ్చిన అవార్డు నేను నా సిద్ధాంతానికి వ్యతిరేకం, ప్రభుత్వం ఇచ్చే అవార్డు నేను స్వీకరించను, అది బుల్లెట్ తోటే తప్పితే బ్యాలెట్ తోటి వచ్చే ప్రజాస్వామ్యాన్ని నేను నమ్మను అని మాట్లాడినవాడు. నక్సలైట్ని సమర్థించిన వాడు, మావోయిస్టు సింపథైజర్ ఆయన. ఆయన పేరు మీద మీరు అవార్డు ఇస్తే అందరూ ఎలా తీసుకుంటారు? ఆయన సిద్ధాంతానికి విరుద్ధం అని ప్రభుత్వం ఇచ్చిన వాడు తీసుకోలేదు కదా. మరి మిగతా వాళ్ళు ఆయన సిద్ధాంతానికి విరుద్ధమైన వాళ్ళు తీసుకుంటారా? ఈ ఆలోచన ప్రభుత్వం లేదు. ఏదో అనేసాం, పెట్టేసాం అంతే. గద్దర్ పేరు మీద అవార్డు ఎలా ఇస్తావు? ఇవాళ గద్దర్ పేరు మీద ఈ అవార్డు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆ ఫోటో పెట్టడానికి సిగ్గయింది వాళ్ళకి. ఆ ఫోటో షీల్డ్ మీద ఫోటో పెడితే ఎర్రకండు వేయాలి, ఎర్రకండు వేస్తే ఇది కమ్యూనిస్ట్ అవార్డు అవుతుంది. అందుకని మళ్ళీ ఆయన ఫోటో పెట్టాల. వాళ్ళని ఒక స్టడీ లేదు, ఏదో ఎప్పటికప్పుడు ఏదో తోచింది చేసేసారు. ఎక్కడికక్కడ తోచింది చేయడం విశ్లేషించి ఆలోచించి ఎందుకు ఈ అవార్డులు అనేది కామన్ పేరు పెడతారు, ఎందుకు గతంలో నంది అని పెట్టారు, ఎందుకు హంస అని పెట్టారు కర్ణాటక, ఎందుకు కలైమామణి అని తమిళ్లో పెట్టారు, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలోనూ కామన్ పేరు ఎందుకు పెట్టారు? అక్కడ లేని గొప్ప గొప్ప వ్యక్తుల పేరు మీద కాకుండా ఎందుకు కామన్ పేరు పెట్టారు? వ్యక్తుల పేర్లు అంటే వాళ్ళ సిద్ధాంతం కొందరికి ఆమోదం కావచ్చు, కొందరికి వ్యతిరేకం కావచ్చు. కనుక అవార్డు తీసుకుంటానికి కొంతమంది తిరస్కరిస్తారు. అందుకని కామన్ పేరు అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అది
ఒక 70 ఏళ్ళ సినిమా చరిత్రలో ఆ పెద్దలు ఆలోచించి పెట్టి ఆ ఆలోచన విచక్షణ కూడా లేకుండా గద్దర్ పేరు మీద అంటే ఇప్పుడు గద్దర్ పేరు మీద ఒక ది బెస్ట్ కమర్షియల్ మూవీ అని ఇస్తారు. కమర్షియల్ మూవీలో ఊ అంటావా ఊ అంటావు అలాంటి పాట లేదా ఇంకో పాట ఉంటుంది. ఆ అవార్డు అలాంటి పాటలు ఉన్న పాటలు ఎంటర్టైన్మెంట్ మూవీని ఆయన పేరు మీద ఇస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత దిగుత్సాహకరంగా ఉంటుంది. అందుకని ఆయన ఎర్ర జెండా స్లోగన్స్ మావోయిస్టు సమర్థించే వాటికి అవార్డు ఇస్తే అది బాగుంటుందా? ఈ ఈ విచక్షణ కూడా లేకుండా ఎందుకు గద్దర్ గారిని గౌరవించండి, ఎవరు కాదు. మీకన్నా మాకు మా లాంటి వాళ్ళకి మాకు చాలా గౌరవం. ఎందుకంటే మా నాన్నగారి పుస్తకానికి ఆయన ముందు మాట రాశారు, నేను రాసిన కవితకి ఆయన ప్రశంసాపత్రం రాశారు. అంత ఫ్యామిలీ ఆయన గౌరవిస్తాం, కానీ విచక్షణ కావాలి. ఇప్పుడు మీకు కేసీఆర్ గారు ఏదో సింహ అన్నారు కాదు, ఆ పేరు మార్చాలి. కేసీఆర్ గారు ఏం చెప్తే మనం దానికి విరుద్ధం చేయాలి కనుక నీ పాలసీ అది కదా, మార్చు. మారిస్తే తెలంగాణని సింబల్ గా ఉండాలి. తెలంగాణ మహాకవి దాశరథి రాశాడు. దాశరథి ఏమని రాశాడు? కోటి రతనాల వీణ తెలంగాణ, కోటి రత్నాల వీణ తెలంగాణ అని ఘనంగా తెలంగాణ గురించి చెప్పాడు. ఆ రత్న వీణ అని పెట్టు. సరస్వతిదేవి యొక్క ఇది కళలకి దేవి సరస్వతిదేవి వీణ, రత్న వీణ అని పెట్టు. మన తెలంగాణ కవి రాశారు మాట అది. తెలంగాణ కోటి రత్నాల వీణ తెలంగాణ, రత్నాల వీణ, రత్న వీణ నువ్వు ఎంత ఘనంగా పవిత్రంగా పెట్టుకుంటారు. రత్న వీణ సరస్వతిదేవి, ఆవిడ వాయిద్యం, ఆవిడ చేతిలో ఉండే వాయిద్యం, కళలకి తల్లి. సో ఎంత బాగుంటుంది. ఈ ఇంత విచక్షణ కానీ ఆలోచన కానీ లేదు. ఏదో పెట్టేశారు, ఏదో అవార్డు చేశారు. అది వాళ్ళ మరి ఇలాంటి ఇది చేసిన వాళ్ళు హిపోక్రసీ, వాళ్ళు డబుల్ స్టాండర్డ్ ఏమంట అంటే డబుల్ స్టాండర్డ్ హిపోక్రసీ. ఇది కూడా ఆలోచించి ముందు వెనక ఆలోచించి దీని యొక్క ఇది ఫ్యూచరు, ఇది 10 చిరస్థాయిగా ఉంటుంది, ఇలాంటి వాటికి మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించి విద్యతోటి విచక్షణతోటి వివేకంతో ఆలోచిస్తే ఇవి ఉంటాయి. అవి ఏమీ లేవు, ఏదో మూర్ఖత్వం అంతే. రాజకీయంగా అప్పటికప్పుడు వచ్చింది, ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అన్నట్టు ఏది పడితే చేయొచ్చు తప్పితే. అందుకని ఈ అవార్డు గురించి పెద్దగా మనం మాట్లాడేసుకోవాలి. అసలు విచక్షణ లేని అవార్డు. సార్, అంటే ఈ అవార్డులు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని సార్లు సినీ పరిశ్రమలో కొంచెం కఠినంగా ఉంటాము, కాకపోతే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏం చేస్తారమ్మా ఈయన కఠినంగా ఉండేది ఏంటి చేసేది, వీళ్ళు చేసేది ఏంటి? ఇదే కొత్త ఫస్ట్ టైం ఇండస్ట్రీ పుట్టిన కాడ నుంచి ఆనాటి బ్రహ్మానంద రెడ్డి గారి కాడ నుంచి, వెంకటరావు గారి కాడ నుంచి, అన్నారెడ్డి గారి కాడ నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, రామారావు గారి కాడ నుంచి, కిరణ్ కుమార్, అందరూ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయక ఇండస్ట్రీ ఏం చేయగలరు మీరు? మీదొక రంగం, మాదొక రంగం. మీరు మా మీద ఆధిపత్యం చేస్తారా? మా రంగం మాది, మీరు ప్రజలతో ఓట్ల కోసం పాటుపడతారు, మేము ప్రజల టికెట్ల కోసం ప్రజలు మా టికెట్ కొనాలని పడతాం. మాదొక రంగం, మీదొక రంగం. మీరు మా మీద ఆధిపత్యమో, మేము మీ మీద ఆధిపత్యమో, ఊరిని మీద పెద్ద మీరు అధికార ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం ఏం శాసిస్తుందా? ఇండస్ట్రీని ఏమన్నా శాసిస్తుందా? ఏం పిచ్చి ఏదో సహకరిస్తాం చేసేయన్నీ చేసేసి నాగార్జున కూల్చిరి, మీదే పర్మిషన్ ఇచ్చింది, మీదే కూల్చిరి. మా హీరోయిన్ సమంతని అడ్డదిడ్డంగా మాట్లాడారు మీ వాళ్ళు. మా హీరో అర్జున్ అనవసరంగా అరెస్ట్ చేసి అల్లరిపాలు చేశారు. ఇవాళ మేము చట్ట ప్రకారం ఏం చట్ట ప్రకారం మీరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఎన్కన్వెన్షన్ కూల్చడం చట్టమా? మా హీరోయిన్ సమంత నోటికి వచ్చినట్టు మాట్లాడటం అది చట్ట ప్రకారం మాట్లాడారా? అర్జున్ అరెస్ట్ చేయించడం చట్ట ప్రకారమా? మీ అధికార మతంతో చేసిన పనులు ఇవాళ అంటే మళ్ళీ నీ ఎవరికి కావాలి? 47కి ఈ డైలాగ్ ప్రతి ఒక్కరు మాట్లాడడం లేదు. ఇక్కడ కొత్తగా ఈయనే ఫస్ట్ టైం ఇదైనట్టు ఈయన పిచ్చి మాటలు చేసేది లేదు. ఉదయం ఏదో మైక్ ఉంది కనుక ఇది పెద్ద మేము మహానుభావులం, మేము చేసేస్తాం అని చెప్పి సినిమా వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ఎలాంటి సహకారాలు ఇచ్చింది, ఎలాంటి పరాభవాలు చేసింది తెలుసు. సినిమా వాళ్ళని పరాభవించడం కాంగ్రెస్ యొక్క శివకుమార్ కన్నడ స్టేట్ లో కూడా శివకుమార్ సినిమా వాళ్ళని తోలనాడాడు. వీళ్ళకి అంతే, కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళకి ఎంతంటే ఈర్ష్య అసూయే కాంగ్రెస్ వాళ్ళకి.
ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టుకుంటే గానీ, డబ్బులు ఖర్చు పెడితే గానీ, ఒక సారా ప్యాకెట్ ఇస్తే గానీ జనాలు రారు వీళ్ళకి. హ్మ్. మా సినిమా వాళ్ళకి వస్తే చాలు ఏమీ లేకుండా ఎగబడతారు. అది ఈర్ష్య, అసూయ. వీళ్ళకేంటి ఇంత జనాలు, వీళ్ళు హ్మ్. అసలు కనపడితే చాలు వీళ్ళ మీద ఎగబడతారే. హ్మ్. మనం ఇంత ఉన్నా సరే మనం డబ్బులు ఇస్తే గానీ మనం జై కొట్టడానికి రారు. హ్మ్. డబ్బులు సారా ప్యాకెట్లు పంచితే గానీ మన దగ్గరికి ప్రజలు రారు. హ్మ్. ఈ ఈ ఈర్ష్య, అసూయతోటి సినిమా వాళ్ళ మీద అసూయతోటి చేసే పనులు. హ్మ్. ఈళ్ళు వీళ్ళు మాకేమి చేయక్కర్లేదు, హ్మ్. ఏమి చించక్కర్లేదు. అల్లరి చేయటం, మళ్ళీ తర్వాత మేము చట్ట ప్రకారం ఏం చట్ట హ్మ్. ప్రకారం చేసావు? నిలదీస్తే ఏం చట్ట ప్రకారం చేసావు ఈ మధ్య కాలంలో మీరు చేసిన సినిమా వాళ్ళకి? ఏ చట్ట ప్రకారం మీ కాంగ్రెస్ శివకుమార్ మాట్లాడాడు? హ్మ్. చట్ట ప్రకారం మాట్లాడు. మీకు ఒళ్ళు బలిసి మాట్లాడతారు మీరు. హ్మ్. ఏదో మీరు చాలా గ్రేట్, అధికారంలోకి రాగానే మీరు చాలా గొప్ప గ్రేట్ అన్నట్టు. మిగతా అందరూ మీ కింద ఉండాలంటే సినిమా రంగం మా ఇండివిడ్యువల్ మాకొద్దు, మా వ్యాపారం మాది, మా ఇది మీకు మా అవసరం, మాకు మీ అవసరం. హ్మ్. అంతేగాని మీకు మేము దాసులం కాదు, మీరు మాకు బాసులు కాదు. హ్మ్. అది తెలుసుకోవాలి ఫస్ట్. థాంక్ యూ సార్.